నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ వారం మన గెస్ట్ మేకల శాంతి గారు అలియాస్ మేకల శాంతి, వైఫ్ ఆఫ్ మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం. మేకల శాంతి ఎందుకు అడుగుబాటు పట్టారు? మా ఊరికి ఎన్కౌంటర్ అయితే పున్నమికి బుల్లెట్ ఇక్కడికి బయటకు వెళ్ళిపోయింది. డబ్బు గల ఇంట్లో పుట్టిన మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం అడుగుబాటు ఎందుకు పట్టారు? పార్టీలో మీకు పున్నంతో నాగులకొండ దళంకి వెళ్ళిన తర్వాత తను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు అన్న. అప్పుడు మీ వయసు ఎంత? 14 కంప్లీటెడ్. మరి బాల్య వివాహం కింద వస్తుంది కదా. ఏజ్ అన్నారు చెట్టు గట్టి కాల్చేస్తే అయిపోయేది, ఎందుకు తీసుకొచ్చారంటే నేను అన్నా ఇప్పటికైనా పర్వాలేదు సార్, ఎన్కౌంటర్ అని చెప్పడం మీకు కొత్త ఏం కాదు కదా అని నేను. పున్నంని కలవనిస్తలేదు, వీళ్ళు తీసుకెళ్ళట్లేదు, నన్ను అరెస్ట్ చేస్తలేదు, సరెండర్ అని చూపించట్లేదు, అరెస్ట్ అని చూపించట్లేదు. ఏంది నా పరిస్థితి ఏంది ఇక్కడ అన్నది అంతా నేను ఆత్మహత్య చేసుకున్నాం అనుకున్నాను. వాష్రూమ్ వస్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళి ట్యూబ్లైట్ తీసుకొని దాన్ని మన గోడకేసి కొట్టి, అంటే నేను ఇప్పుడు నవ్వుతున్నా అంటే అన్న నా లోపల చాలా బాధ ఉంటుంది, అదంతా కంట్రోల్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. అంటే అంత కష్టపడ్డాము ఇక్కడ అత్తగారింట్లో. చాలా కష్టపడ్డా అన్న. రూమ్లో ఉన్నాడు, ఏడ్చుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నాన్నకి ఇప్పుడే తినిపించాను. తర్వాత మీ జీవితం ఎలా వెళ్తుంది? జీవితం అంటే ఇది జీవితం కాదు, సమస్యల పుట్ట. కదమ్మా, మీరు కాంబరేట్లు మీరు కన్నీరు పెడితే మీరు ధైర్యంగా ఉండాలి కదా. అన్నని నాన్నని అందరిని ప్రతి ఒక్కరిని తనలో చూసుకున్నా. ఆయన మధ్యలో పోతే ఎట్లుంటే చెప్పన్నా. అడవిలో ఉండి మద్యపానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే మీరు బయటకు వచ్చి మద్యం వ్యాపారం చేయడం, మళ్ళీ పార్టీలోకి వెళ్దామని ఇప్పుడు అనుకోలేదా? ఇప్పటికి ఉంది. ఈ బతుకు కాదు, ఇది స్వార్థపూరితమైన బతుకు. నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? అడగమ్మా. మరి మీరు ఇంత ఇంటర్వ్యూస్ తీస్తున్నారు, వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీల్ని అరికట్టాలనో కొంతమంది యువకులు అరణ్యబాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అన్నలతో కలిసి వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తూ పేద ప్రజల కోసం, అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు అడవిలో ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ మరో ఇతర కారణాలతోనూ జనజీవన స్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మేకల శాంతి గారు అలియాస్ మేకల శాంతి, వైఫ్ ఆఫ్ మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం. మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం అంటే నాగులకొండ దళం, తాండవ దళంలో ఆవిడకి మంచి పేరుంది. అక్కడ పున్నంతో పాటు శాంతి గారు కూడా చాలా కాలం పనిచేసి తాండవ దళంతో పాటు నాగులకొండ దళంలో ఎలాంటి పని చేశారు, అక్కడ ఉన్న ఆదివాసీలు కానీ గిరిజనులు వాళ్ళ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేశారు అనే విషయాల్ని ఆమె తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అన్న. అక్క, అడవిలో వెళ్ళడం, అక్కడ పనిచేయడం అదంతా ఒక పెద్ద కథ. అది అందరితో అయ్యే పనులు కావాలి. కానీ మీరు అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి మళ్ళీ అడవిలో ఉన్న ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం అడవి బాట పట్టారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, అసలు మీరు అడవి బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి, మీ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నంతో పరిచయం వివాహంగా మారడం, తర్వాత ఆ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పున్నం అరెస్ట్ అయ్యారు, దానికి ప్రధాన కారణం మీరే అని కూడా చాలామంది చెప్తుంటారు. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మేకల శాంతి ఎందుకు అడుగుబాటు పట్టారు, అసలు మీకున్న గ్రామీణ ప్రాంతం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పు. నాకు నాన్న, అక్క, అన్నయ్య. నేను ఏ ఊరమ్మా? కోటగున్నాలు, చింతపల్లి మండలం, విశాఖపట్నం డిస్టిక్, కోటగున్నాలు గ్రామం, చింతపల్లి మండలం, కోటగున్నాలు గ్రామం అన్న. మా నాన్న పేరు లోతా చిన్నారావు, చనిపోయారు. 16 సంవత్సరాలు అవుతుంది చనిపోయి కూడా. అయితే నాన్న కమ్యూనిస్టు పార్టీలో మెంబర్గా ఉండేది. నాన్న కూడా రాజకీయ భావజాలాలు ఉన్నాయి. అయితే మా ఊరికి అన్నలు వచ్చేవాళ్ళు, నా చిన్నప్పటి నుండి అన్నలు వచ్చేవాళ్ళు.
గాలికొండ తమ్మారావు అని మా పెద్దనాన్న అవుతారు. వాళ్ళ ఆ అక్క వచ్చినప్పుడల్లా నన్ను ఒడి మీద కూర్చోబెట్టుకొని అప్పటి నుండే నాకు ఈ పార్టీ అన్న కూడా బాగా అభిమానం. మళ్ళీ తర్వాత 90లో గద్దరన్న మీటింగ్స్ జరిగినాయి అన్న. ఆ పాటలకి నేను బాగా ఆకర్షితులు. ఎక్కడన్నా అన్న ఎక్కడ పెట్టారు గద్దరన్న? గద్దరన్న చింతపల్లిలో మీటింగ్ పెట్టారు. చింతపల్లిలో పబ్లిక్ మీటింగ్, అది రైతు కూలి మా సభలో ఏదో ఉన్నాయి, నాకు అంత ఐడియా లేవన్నా. అప్పుడు పెట్టారు. గద్దరన్న వస్తారనేసి అంటే అందరూ లారీల కొద్ది ఊర్లలో పంపించారు. పంపిస్తే వాళ్ళతో పాటుగా నేను కూడా వెళ్ళాను. నేను అప్పటికి నాకు 13 సంవత్సరాలు. అంటే ఆ పాట కోసం పాటలు వినడం కోసం. వాళ్ళంటే చాలా పిచ్చి అన్న నాకు చిన్నప్పటి నుండి కూడా. అయితే మా ఊరికి వచ్చినా కూడా నేను పాటలు వినడానికి పోయేదన్న. ఎంత రాత్రి అయినా కూడా పలానా ఊర్లో మీటింగ్ అవుతుందంటే వాళ్ళ మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి తెలుసుకొని వెళ్ళేదాన్ని. అట్లా నాకు చిన్నప్పటి నుండి కూడా అన్నలు అంటే చాలా అభిమానం ఉండేది. మళ్ళీ నాకు అమ్మ లేకపోవడం మెయిన్గా. నానమ్మ పెంచింది, నానమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నాకు పెద్ద దిక్కు ఎవరు అనిపించలే. నాన్న సెకండ్ వైపు ఉంది కానీ ఎలా చూస్తుంది మనకు, సౌతి తల్లి కదా. నాన్న బాగానే చూసుకునేవాడు, చదువులో కూడా బాగానే చదివి. మాకు థర్డ్ వరకు ఉందన్న స్టడీ కూడా మా ఊర్లో. హాస్టల్లో జాయిన్ చేశాడు. నేను ఈ పిల్లలతో ఆడి పాడే వయసులో మళ్ళీ అన్నలు, నేను హాస్టల్కి వెళ్ళిపోతే నాకు అన్నలు కనబడాడు అన్న. దాంతో నేను హాస్టల్లో కూడా నాన్న ఇలా జాయిన్ చేసి వెళ్ళంగా నేను వచ్చేసిన మళ్ళీ. నేను చదువుకున్నది 3వ తరగతి వరకు అన్న. మా ఊర్లో 3 వరకు. పాటల ప్రభావం బాగా పడింది. గద్దరన్న పాట మీకు బాగా కదిలించే పాట? కదిలించే పాటలు అంటే అన్న సిరిమల్ల చెట్టు కింద లచ్చిమమ్మ, సిరిమల్ల చెట్టు కింద లచ్చిమమ్మ, లచ్చిమమ్మ వాళ్ళ అమ్మ కోసం పాడగలరా మీరు? ఒక 2 లైన్, నాకు గొంతు బాగాలేదన్న. పాడండి. సిరిమల్లె చెట్టు కింద లచ్చిమమ్మో లచ్చిమమ్మ, నీవు సినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంత మాసింది రైకంత చిరిగింది, కొత్తది కొన నీకు పైసలు లేవా, కుంచి పిలకలు కట్టి లచ్చిమమ్మో లచ్చిమమ్మ, నీవు కూలీకే పోయినావా లచ్చిమమ్మో లచ్చిమమ్మ అంటే ఆ పాట మీలో బాగా కదిలించిందా? బాగా అన్న, బాగా అంటే బాగా. మళ్ళీ స్వర్ణక్క పాట, స్వర్ణక్క అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయారు. అప్పటికి నాకు అంత తెలియదు, కాకుంటే పాటలు నాకు ఆ పాటలు అంటే చాలా ఇష్టం. స్వర్ణక్క పాట సరే గుర్తుకొచ్చే పర్వాలేదు, తర్వాత పాడతారు కానీ. అయితే గద్దరన్న పాటలు మళ్ళీ ఇంకోటి ఫస్ట్ నేను ఏ విలేజ్కి వెళ్ళినా, ఇప్పుడు అన్నలలో ఉన్నప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా పాటలు పాడి అనేవాళ్ళు అన్న. ఫస్ట్ పాట మాది జెండా పాట ఉంటుంది. ఇది ఓ అరుణ పతాకం, ఓ అరుణ పతాకమా సేగుని మారేడ్ సల్యూట్, శ్రమజీవులకే తనమా నీకిదిగో రేడ్ సాల్యూట్, నీకిదిగో రేడ్ సాల్యూట్, మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది, నీరె పరపలను వీక్షిస్తుంటే నా రక్తం ఉప్పొంగింది, ఓ అరుణ పతాకమా సేగున్ మారేడ్ సాల్యూట్, శ్రమజీవులకే తనమా నీకిదిగో రేడ్ సాల్యూట్, నీకిదిగో రేడ్ సాల్యూట్. పాటలు మీలో బాగా బాగా పాటలకి బాగా ఆకర్షితులైన. ఎప్పుడు వెళ్ళారమ్మా మీరు వాళ్ళతో? నేను 90 డిసెంబర్లో వెళ్ళినా అన్న. 90 ఎక్కడెక్కడ తిరిగారు? నేను నాగులకొండ, అది కోరుకొండ దళ రిక్రూట్మెంట్ని మా బాబన్న రాజమౌళి, మన సత్యాన్న అనేసి పిల్లి వెంకటేశం డిప్యూటీ కమాండర్ ఉండే, బాబన్న వచ్చేసి కమాండర్గా ఉండే. వాళ్ళ రిక్రూట్మెంట్ని అసలుకి నన్ను తర్వాత నాగులకొండ దళానికి పంపించారు. మీరు వెళ్ళిన తర్వాత మీ దినచర్య ఏ విధంగా ఉండేదమ్మా? దినచర్య అంటే అక్కడ జనాలు బాగా వెనుకబడిన వాళ్ళు. అంటే మీరు నాగలకొండ వెళ్ళేసరికి అక్కడ గిరిజనుల ప్రభావం ఏ విధంగా ఉండేది, వాళ్ళ పరిస్థితి? కొంచెం ఏరియా మన ప్లేనర్స్ ఉండేవాళ్ళన్న, కొద్దిగా ఏరియాలో ట్రైబల్స్ ఉండేవాళ్ళు. నాగలకొండ ఏరియాలో సగభాగం ప్లేన్ ఏరియాలో ఉంటుంది, సగభాగమేమో కొండల పైన ఉంటుంది. అప్పట్లో బాగా నిర్బంధం, ఫుడ్ దొరకాలన్న కష్టము, నిద్ర లేదు, నైట్ మొత్తం జర్నీ చేసేవాళ్ళం. డే టైం 1 గంట 2 గంటలు పండుకునేవాళ్ళం. చాలా ఒడిదొడుకులు, తిండి దొరకదు, పెద్ద పెద్ద కొండలు, పాపి కొండలు లైన్ ఉంది కదా, పాపి కొండలు, ఆ కొండలు ఎక్కేవాళ్ళని. కానీ నాకు చాలా కష్టమైంది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు
అయితే ఇది నాకు ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఇట్లా అని, మేడలు ఉంటాయంటే వాళ్ళకి బాగుంటుంది అట అని, అది కూడా బాగా మైండ్లో పడ్డదండి. పడి నేను సరే అని వెళ్ళాను, కానీ తర్వాత నేను తిరగలేకపోయినా. నాకు బాబన్న వాళ్ళు కూడా ఇప్పుడే తీసుకోమని చెప్పారు. ఒక అమ్మ నాన్న వెనకాల ఎట్లా ఏడ్చుకుంటూ పోతారు అట్లా వెళ్ళినా నేను దళంలోకి. నువ్వు ఇప్పుడే తిరగలేవు, నీకు వర్క్ ఇస్తాము, ఊర్లో ఉండి చెయ్యి అని చెప్పారు. నేను వెళ్తా అని, నేను వస్తా అని ఏడ్చుకుంటూ వెళ్ళిన. మా నాన్న కాళ్ళు కూడా పట్టుకున్నాడు వద్దమ్మా అంటే, మా నాన్నని విడిపించుకొని వెళ్ళిపోయినా. 3000 జనాల ముందు మాట్లాడి ఈ రోజు నుండి నేను పార్టీకి వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళినాక ఒక 6 months తర్వాత నేను కొద్దిగా ట్రబుల్ అయ్యాను, నడవలేకపోయడం, ఇబ్బందులు అయ్యాను. అంటే అక్కడ అనిపించిందా ఎందుకు వచ్చావరా అనిపించిందా? ఎందుకు అంతే తిండే దొరకదు, ఏదో చెప్పారు మా ఫ్రెండ్స్, ఏదో చెప్పారు, ఇక్కడ నాకు ఇదే కనబడుతుంది అన్నది ఉండే. కొద్దిగా ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేది. అట్లా చేసి నేను వచ్చానన్న 6 నెలల తర్వాత ఇంటికి వస్తే నాన్నకు అప్పుడే అరెస్ట్ చేశారు. నేను జస్ట్ కొద్దిగా ఒక 5 minutes అంటే నేను దొరికేదాన్ని పోలీసు వాళ్ళకి. ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. అదే దళానికి ఏం చెప్పొచ్చానంటే, నేను చూసేసి వస్తా అని చెప్పాను. నా మనసులో ఉంది వెళ్ళిపోదామని ఉండే, అది చెప్పలేదు ఇంతవరకు, ఎవరికి చెప్పలేదు. వెళ్ళిపోదాం చూసి వస్తా అంటే పంపిస్తారు కదా, వెళ్తా అంటే పంపించారు అన్న దాంతో మళ్ళీ చెప్పారు. స్కాడ్ మళ్ళీ చెప్పింది ఏమంటే, నువ్వు వెళ్తే చాలా నిర్బంధాలకు గురవుతావు, వెళ్ళొద్దు అని చెప్పారు అన్నట్టు. మనం ఒకసారి స్కాడ్లోకి వెళ్ళామంటే మళ్ళీ బయటికి రావాలంటే చాలా నిర్బంధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి వచ్చారు నాన్న అరెస్ట్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా? మళ్ళీ వెళ్ళిపోయినా అంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మా నాన్నని చూశానన్న. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మా చిన్న బాబు 3 ఏళ్ళ బాబు, అప్పుడు మా నాన్న ముఖం చూశాను, అంతవరకు చూడలేము. సరే, అక్కడ నాన్నకు అరెస్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయాను. అక్కడ ఏం చేశారు? అక్కడ మీ ప్రయాణం ఎలా జరిగింది? అక్కడ ఆ ప్రయాణం అంటే ఆ తర్వాత నాగులకొండ ఏరియాలో జనాలు తక్కువ ఉండే, అక్కడ 8 మంది ఉండే మెంబర్స్. నన్ను కూడా పంపించారు అక్కడికి. కొన్ని రోజులు తాండవదాలంలో నాకు కాంటాక్ట్స్ కదా, నాగులకొండ లింక్స్ ఉంటాయి. నాగులకొండ నుండి తాండవ నుండి ఎల్లవరం నుండి మా నాగులకొండకి రావాలి, లాస్ట్ నాగులకొండనే. అట్లా అక్కడ కొన్ని రోజులు తిరిగాను. ఆ తర్వాత ఇక్కడ నాగులకొండకు పంపించారు. తుపాకీ నాకు ఫస్ట్ తుపాకీ ఇవ్వలేదండి ఎవరికి, కానీ ఫస్ట్ రిక్రూట్ అయిన వాళ్ళకి వెంబడే వెపన్ ఇవ్వరు, విల్లు బాణం ఇస్తారు. విల్లు బాణం ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాత 12 బోర్ ఇచ్చారు. 12 బోర్ పట్టుకున్నాను. నేను 3 సంవత్సరాలే ఉన్నా అన్న, నేను 3 సంవత్సరాలే ఉన్నా. రాజకీయ తరగతులు ఏం జరిగాయి? రాజకీయ తరగతులలో అది విప్లవి, సృజన, గదరి వీరులు ఇలాంటి పత్రికలు చదివేదాన్ని. బుక్స్ అడిగి అంత రాలేదు నేను ఇంకా. గదరి వీరులు, నా పాప పేరు కూడా సృజన అనే ఒక పత్రిక ఉండేదన్న, ఆ పత్రిక పేరు పెట్టుకున్నాను నా పాపకి. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏంటమ్మా? మీరు పార్టీలో ఉన్న కాలంలో మీరు చేసిన మంచి పని ఒకటి, మీకు బాగా గుర్తుండిపోయి మీ మనసుకు హత్తుకున్న సంఘటన ఒకటి. నాకు మనసుకు హత్తుకున్న సంఘటన అంటే, ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు కదన్న, వాళ్ళు బాగా కష్టపడతారు, సరైన ఫలితాలు లేవు. పేపర్ మిల్లు బీడీ చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. అట్లాంటి వాడికి పోరాటం చేసినాం. పొగాకు, వేణి పొగాకు ఇవన్నీ కూడా అక్కడ బాగా పండేది మా ఏరియాలో. దానికోసం కూడా దాని కూడా ట్రబుల్స్ బాగా అయినాయి, దానికోసం కూడా చేసినాం. ఏదంటే ఇక్కడ నాగులకొండ ఏరియా ఎట్లా ఉండేదంటే, ప్లేనర్స్ వచ్చి ఆ ట్రైబల్స్ని అమ్మాయిని చేసుకొని అక్కడ భూములన్నీ వీళ్ళు సేకరించుకున్నారు. అట్లా జరిగేది. ఆ భూములు అట్లా చేసుకోవద్దు అన్న దాంతో ఆ భూమి మీద కూడా చాలానే ఫైటింగ్ అయ్యేది. మీరు అక్కడ ఉన్న టైంలో మీరు చేసిన దాడులు, ప్రతిదాడులు చెప్పండి. నాకు అంత టచ్ లేదన్న. ఒక్కసారి పున్నం ఉన్నప్పుడు ఒకసారి ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే పున్నంకి బుల్లెట్ ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి మొత్తానికి. సరే, పున్నం గురించి మాట్లాడే ముందు, తెలంగాణలో జనగాం ఏరియాలో డబ్బుగల ఇంట్లో పుట్టిన మేకల రామగోపాల్ అలియాస్ పున్నం అడవిబాటు ఎందుకు పట్టారమ్మా? అసలు ఆయన చరిత్ర. స్టూడెంట్స్ నుండి ఆయనకు పరిచయం అంట. అంటే వ్యక్తిగతంగా ఏ రోజు మేము చర్చించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుండే తను వెళ్ళారట 86లో ఎప్పుడు వెళ్ళారట ఆయన. 86లో ఎప్పుడు కూడా ఎందుకు వచ్చానని చెప్పలేదా? అట్లా పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు కానీ డిస్కషన్ నేనే కాదు, ఏ ఒక్క కామ్రేడ్ కూడా డిస్కషన్ చేసుకోరు, అడిగారు. ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మాదంటారు, వీళ్ళే నాయకత్వం వహిస్తారు కాబట్టి మా కోసం అన్నీ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ కోసం మాకు తెలియదు.
లేదు అడగకూడదు కూడా, అది పద్ధతి కూడా కాదు. సీక్రెట్ అంటే సీక్రెట్గానే ఉండాలి కదన్న. ఇట్లా సార్ పార్టీలో మీకు పున్నంతో పార్టీలో పున్నంతో అంటే నాగులకొండ దళంకి వెళ్ళిన తర్వాత తను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడన్న. అప్పుడు మీ వయసు ఎంత? హైకమాండ్కి నాకు 14 కంప్లీటెడ్. 15 అంటే మరి బాల్య వివాహం కింద వస్తుంది కదా అది? వస్తుంది కానీ ఎక్కడ అవన్నీ చూడము కదన్న, అవన్నీ చూడము. నాకు కూడా అప్పటికి నా అంత మ్యారేజ్ చేసుకుందామన్న ఆలోచన లేదన్న. ఫస్ట్ అంటే పున్నమ్మని మీరు అడిగారా లేదా మీరే డైరెక్ట్? లేదు, నేను 6 months టైం తీసుకున్నా. పున్నం ప్రపోజ్ చేశాడు. తను ఫస్ట్ మేము ఒకవేళ ఇష్టపడిన చేసుకోవాలనిపిస్తే డైరెక్ట్ అడగరన్న. ఫస్ట్ ఇప్పుడు దళ కమాండర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, హైకమాండ్కి ఇన్ఫామ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఓకే అంటే వాళ్ళు మాట్లాడి చేస్తారన్న, లేకుంటే లేదు అట్లా అనేది. నేను ఒక 6 months తీసుకున్నాను. పున్నం అడిగిన తర్వాత కూర్చోబెట్టారు కదా నాకు గంగన్న నాకు గురువు అంటే గంగన్న అంటే మన గంగన్న అంటే రాష్ట్ర మొత్తం హైకమాండ్. గంగన్న కూర్చోబెట్టి మాట్లాడారు. 92లో మ్యారేజ్ అయిందన్న. 92 షోలాబ్ మన కొయ్యూరు దగ్గర, కాకరపాడి దగ్గర షోలాబ్ అని. ఆ విలేజ్ కూడా చాలా హిస్టరీ ఉందన్న. ఆ విలేజ్కి పోలీసులు పోయేసి దాడి చేయకపోతే వాళ్ళ దగ్గర వెపన్స్ తీసుకున్నారు. ఆ ఊర్లో అయిందన్న మా పెళ్ళి. అయితే మా ఏరియాలో ఇంకోటి ఏంటంటేనా, ఈ ఫారెస్ట్ నిర్బంధం కూడా బాగుండేది. ఆవులు మేకల్ని కూడా తీసుకుపోయి ఫారెస్ట్ ఏంది టేకు ప్లాంటేషన్ మేపడానికి పోతే ఆవుల్ని తీసుకుపోయి దొడ్లో కట్టేసేటోళ్ళు. అట్లా ఫారెస్ట్ ఉద్యమం బాగా జరిగింది మా ఏరియాలో. అక్కడ పున్నం గారు పెళ్ళికి ముందు ఆయన చేసిన కార్యక్రమాలు ఏం గుర్తున్నాయి? ఆయన చేసిన కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయి, నాకు అన్నీ గుర్తులేవు. కాకుండా నాకు కొంచెం థైరాయిడ్ ఉందన్న, చాలా మర్చిపోయాను, చాలా మట్టికి మర్చిపోయాను, మతి మరపులాగా వచ్చేసింది. ఇక బాధ్యతలు, ఇక పిల్లలు, తను ఇది కావడం, ఇవన్నీ నాకు మైండ్లో బాగా పడింది. అట్లా నేను చాలా సంవత్సరాలు పార్టీలో పనిచేశారు. పార్టీలో 3 సంవత్సరాలు చేశాను అన్న. 90లో వెళ్ళాను, 94లో బయటకు వచ్చాను. అంటే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చారా? లేదు, పిల్లలు బయటకు వచ్చిన తర్వాతనే. బయటకు వచ్చిన తర్వాత 94లో వచ్చాను. 95లో పాప. ఓకే. మరి పున్నం అప్పుడు అజ్ఞాతం ఉన్నారా? పున్నం అరెస్ట్ అయ్యాడు. పున్నం అరెస్ట్ అయిన తర్వాత నేను రావాల్సి వచ్చింది. పున్నం 93 అక్టోబర్లో పున్నం అరెస్ట్ అయ్యాడు. నేను 94 ఫిబ్రవరిలో నేను వచ్చాను. పున్నం అరెస్ట్ ఒకసారి చెప్పండి ఎలా జరిగిందో. పున్నం అరెస్ట్ వచ్చేసి అన్న మిలిటరీ క్యాంప్కి వెళ్ళాడు. మిలిటరీ క్యాంప్కి వెళ్తే అక్కడ బాగా అది ఈయన మిలిటరీ క్యాంప్లో బాగా ఉండేది. ఎక్సర్సైజ్ చేయించినప్పుడు గ్రౌండ్లో పడిపోయారట. పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయనకి ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది అని. అయితే మా దళానికి వచ్చిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇచ్చి, ఆర్ఎంపీ డాక్టర్ పేరు నాకు గుర్తులేదు, ఆర్ఎంపీ డాక్టర్ని ఇచ్చి పంపించారు. పంపిస్తే ఆయన పట్టించాడు, పున్నం పట్టించిన తర్వాత ఇక మాకు అక్టోబర్ 8వ తారీఖు నాడు మాకు అపాయింట్మెంట్ ఉండే. తను చెకప్ చేసుకొని రావాలి స్కాడ్కి. 8వ తారీఖు నాడు మాకు న్యూస్లో వచ్చింది, సస్పెన్స్లో పెట్టారు. తినని అరెస్ట్ చేసి ఈస్ట్ పోలీసులు, విశాఖ పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ పోలీసులు పట్టుకున్నారన్నట్టు. పట్టుకొని ఆ 2 స్క్వాడ్స్ మధ్యలో గొడవ అయ్యి జోప్యంగా ఉంచారు. అది బయటకు వచ్చింది, లేకుంటే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు పున్నంకి. మళ్ళీ ఇంకోటి మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత కూడా అటు ఇటు ఆలోచించారు. మ్యారేజ్ అయింది, పున్నంకి మ్యారేజ్ అయింది అన్న తర్వాత కొంచెం ఎన్కౌంటర్ చేయాలా వద్దా అని ఆలోచించారు అన్న. ఎందుకంటే నేను దళంలో ఉన్నా కదా అట్లా. మళ్ళీ తనకి మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటంటే పున్నం అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ స్కాడ్కి వెళ్తాడన్న నమ్మకం ఒకటి ఉండేది వాళ్ళకి. మళ్ళీ భార్య ఉంది కదా, ఒకవేళ వస్తుందేమో తను, అట్లా కూడా ఉండేది. అయితే 4 months తర్వాత నాకు లెటర్ వేసాడన్న. 4 months తర్వాత జైలు నుండి నా పార్టీకి లెటర్ వేసి, వస్తావా రావా అని. వస్తావా మరి. అయితే తనకి హార్ట్లో అది వాల్ ఒకటి పంచిలింగ్ లేదు, బ్లాక్ అయిందట. హాస్పిటల్కి చూపిస్తే చెప్పారట, నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మరి
మరి ఇప్పుడు రావడం అయితే ఇప్పట్లో కాదు, మరి నువ్వు వస్తావా లేదా అని పార్టీకి తన అభిప్రాయం ఏందో తెలుసుకోమని పార్టీకి లెటర్ వేశారు. జైల్లో ఉండి జైల్లో రాజమండ్రి జైల్లో జైల్లో ఉండి వేస్తే ఇక నాకు హైకమాండ్ కూర్చోబెట్టి మాట్లాడి మరి ఇట్లా పున్నం లెటర్ వేసాడు, మరి వెళ్తావా అనేసి అంటే నేను 4 months తర్వాత సరే అన్న వెళ్తా అని చెప్పిన తర్వాత నువ్వు మరి లొంగిపోతే మరి ఇప్పుడు పున్నం కలవాడు అని చెప్పారు పార్టీ. నువ్వు లొంగిపోతే పున్నం కలవాడు అని చెప్తే నేను దాచుకున్నాను. ఈ January 28 రోజున నన్ను ఇంటికి తీసుకుపోయి వదిలిపెట్టారు. నేను February 1 నాడు అరెస్ట్ అయినా. వేరే ఊళ్ళో దాక్కుంటే అక్కడ మా ఊర్లోనే ఇన్ఫార్మర్ అన్నట్టు తను చెప్పేసరికి నైట్ 3 గంటలకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. అది తాజంగి దగ్గర ఒక ఊరు అన్న, ఆ ఊరు పేరు నాకు అంత తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. తాజంగి అక్కడ మా అన్నయ్య వాళ్ళు కార్పెంటరింగ్ పని చేస్తారు. అక్కడ మా అన్నయ్య మా పెద్ద అనుకుంటు మా పెద్ద అన్నయ్య ఇద్దరు చేస్తున్నారు. అక్కడ నేను దాచుకున్నాను. అసలు తవ్వ కూడా లేదన్న, చిన్న రూటు ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు. నేను ఒక గుడిసెలో ఉన్నా, చుట్టుముట్టారు దాదాపు 10-15 మంది పోలీసులు యూనిఫామ్ మఫ్టీలో ఉన్నారు, వెపన్స్తో చుట్టుముట్టి పట్టుకున్న తర్వాత నన్ను డైరెక్ట్ డిఎస్పీ దగ్గర, చింతపల్లి డిఎస్పీ దగ్గర తీసుకెళ్ళారు. డిఎస్పీ అన్నారు అక్కడనే చెట్టు కట్టి కాల్చేస్తే అయిపోయేది, ఎందుకు తీసుకొచ్చారంటే నేను అన్న కాల్చేయండి ఇప్పటికైనా పర్వాలేదు సార్, యూనిఫామ్ వేసి ఎన్కౌంటర్ అని చెప్పడం మీకు కొత్త ఏం కాదు కదా అని నేను అన్నా. నేను అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అనేసి అన్నారు. సార్ మీరు మనిషిని నేను మనిషిని, మీ దగ్గర వెపన్ ఉంది, నా దగ్గర లేదు. అప్పుడు ఎట్లుంటుంది అన్న, ఆలోచనలే వేరుంటాయి కదా. అప్పుడు డిఎస్పీ నాకు పేరు ఐడియా లేదు, కాకుంటే చింతపల్లి డిఎస్పీ. ఏ సంవత్సరం? 94. చెట్టు కట్టి కాల్చలేపారన్నారా? చెట్టు కట్టి కాల్చేయలేకపోయారా, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ దాకా అంటే. మీరు లోపల ఉన్నప్పుడు పొన్ను కాకుండా మీరు పొన్ను గారు కలిపి కొన్ని కార్యక్రమాలు చేశారు కదా, ఒక ఊర్లో అంబూష్ చేశారు. అవును, అంబూష్ గురించి చెప్పండి. అంబూష్ చేసాము కానీ నాకు గుర్తు లేవు మెయిన్గా. వాస్తవానికి చెప్పొద్దాన్ని ఏం లేదన్న, ఎందుకంటే మేము చెప్పకుండా మీ దగ్గర ఉంటుంది, డేటా ఉంటుంది, కానీ నాకు గుర్తు లేదు. అసలు ఎవరి కోసం చేశారు అంబూష్ అండి? అంబూష్ ఎవరి కోసం అంటే నాకు అంత తెలియదు, నేను దళ సభ్యురాలిని. కానీ మీరిద్దరు కలిపే ఉన్నారు కదా? మేము ఇద్దరు కలిపే ఉన్నాం కానీ మాకు కొన్ని బాధ్యతలు అంటే వాళ్ళకున్నంత మాకు ఉండయి కొన్ని తెలియదు. మీ బాధ్యత ఏంటి అక్కడ అంబుష్లో? ఆ బాధ్యత ఏం లేదు, చూడడం, వాళ్ళు ఫైర్ చేస్తే నేను చేయడం అంతే. ఇంకా మీకు సరే ఆ దాడులు పక్కన పెడతాం, మీ ఇద్దరు కలిపి ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. ప్రజల కోసం చేసిందంటే చాలా ఉన్నాయి అన్న. అదే నాగులకొండ ఏరియాలో బీడీ కార్మికులు, పేపర్ మిల్లు ఎల్లవరంలో కానీ బీడీ కార్మికులు, బీడీ కార్మికులు దున్నేవానికే భూమి. ఇప్పుడు ప్రజల దగ్గర మామూలు ఏజెన్సీ వాళ్ళ దగ్గర తీసుకొని ప్లేనర్స్గా హస్తగస్తం చేసుకోవడం, అవన్నీ విడిపించి మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి జరిగినాయి. ఓకే, మీకు జైల్లోంచి ఆయన రాయడంతో పార్టీ ఆదేశాల మేరకు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే ఎప్పుడు కలుసుకున్నారు మీ ఇద్దరు? అరెస్ట్ అయినాక 94లో నేను జైలుకి వెళ్ళాను. మీరు ఎంతకాలం జైలు ఉన్నారు? నేను జైల్లో లేను, నన్ను కస్టడీలో పెట్టారు. 25 రోజులు కస్టడీలో పెట్టుకున్నారు. కాకుంటే సిబిఐ ఆఫీసులో అప్పుడు తెన్నేటి కృష్ణప్రసాద్ అని ఎస్పీ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో నన్ను సరెండర్ చేయించారు అన్న. 25 రోజులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకున్నారు. కాకుంటే నాకు అరెస్ట్ చేయలేదు. 2 లేడీ కానిస్టేబుల్స్ ఇచ్చారు, ఒక జెంట్ కానిస్టేబుల్ ఎస్కార్ట్గా ఇచ్చారు. నాకు ఆఫీస్ దగ్గరనే ఒక రూమ్ ఇచ్చారు, అక్కడ నన్ను ఉంచారు. చింతపల్లి కాదు, విశాఖపట్నం సిబిఐ ఆఫీస్ దగ్గర అక్కడ ఉన్నా. తర్వాత పున్నం ఇంటర్వ్యూ కోసం నేను ట్రై చేస్తున్నాను. రోజు తీసుకెళ్తామంటున్నారు, అట్లే డిలే చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకరోజు బాగానే రోజు ఇట్లనే రిపోర్టర్స్ వస్తున్నారు, ప్రెస్ మీట్ వెళ్తున్నారు కానీ పున్నంని కలవనిస్తలేదు. ఇంకా చూశాను ఒకసారి, ఇక లాభం లేదు, పున్నం దగ్గర తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకెళ్ళట్లేదు, నన్ను అరెస్ట్ చేస్తలేదు, సరెండర్ అని చూపించట్లేదు, అరెస్ట్ అని చూపించట్లేదు. ఏంది నా పరిస్థితి ఏంది ఇక్కడ అన్నది అంతా నేను గట్టి స్టెప్ తీసుకున్నా. అది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. డీజీపీ ఆఫీస్కి తీసుకెళ్ళాను నన్ను ఇంటర్వ్యూకి. తీసుకెళ్ళిన తర్వాత నేను వాష్రూమ్ వస్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళి ట్యూబ్లైట్ తీసుకొని దాన్ని మనం గోడకేసి కొట్టి ఆత్మహత్య చేసుకుందామని చూసినాను. అదే ఇమీడియట్లీ
అదే రోజు తీసుకెళ్ళి పున్నంతో మాట్లాడిపించారు. లేకుంటే అంతవరకు నన్ను సరెండర్ అంటలేరు, అరెస్ట్ అంటారు. నేను అరెస్ట్ అయినా చేయిపియండి అని నేను వేడుకుంటున్నా, కానీ అన్ని రోజులు చేసేసరికి నేను అట్లా చేసుకుందాం అనుకున్నా లాస్ట్కి. ఇక అది అటు జనాలలో పోలేకపోతున్నా, ఇటు అరెస్ట్ అని ఇది కావట్లేదు. డైలామాలో మా వాళ్ళకి టెన్షన్, బయటకు వచ్చాను కదా, మా చెల్లె ఏంది అరెస్ట్ చేస్తలేరు, కనీసం ఇది ఏంది లొంగి సరెండర్ చేయియట్లేదు ఏంది అని వాళ్ళు కూడా టెన్షన్ పడతారు కదా అన్నదాంతో నేను ఎన్ని రోజులని ఇలా ఉండాలి అన్నదాంతో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. వెంబడి తీసుకుపోయి పున్నంని కలిపించిన తర్వాత మాట్లాడిన తర్వాత పున్నం చెప్పాడు, మా అమ్మోళ్ళ ఇంటికే వెళ్ళు అనేసి అన్నాడు. నీవు రాకుండా నేను ఎలా వెళ్తా అనేసి అంటే, ఏం కాదు నేను వస్తాలే, నాకు బెయిల్ మంజూరు అవుతుంది, నేను వస్తాను, నువ్వు వెళ్ళు, నాన్న వాళ్ళు బాగానే చూసుకుంటారు, అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అని చెప్పారు. చెప్తే ఇక నేను వచ్చిన 8 నెలలకు తను రిలీజ్ అయ్యాడు. అవునమ్మా, మీకు పున్నం చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చా, అత్తగారింటికి వచ్చావు. అత్తగారు బాగానే రిసీవ్ చేసుకున్నారా లేదంటే? పర్వాలే, బాగానే రిసీవ్ చేసుకున్నారన్న. నా కొడుకు వెళ్ళిపోయాడు నువ్వెందుకు వచ్చావు? లేదు, బాగానే రిసీవ్ చేసుకున్నాను. తను వచ్చేంత వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత కొంచెం ట్రబుల్. ఎందుకు అంటే వాళ్ళకు ఉంటాయి కదా, ఇప్పుడు నేను అక్కడ ఏజెన్సీ అమ్మాయిని, వాళ్ళు ఇక్కడ తెలంగాణకు ఆంధ్రకు డిఫరెంట్ ఉంది, మాట వ్యాసకి. ఇక వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటారు. నా కొడుకు వేరే పెళ్ళి చేస్తే బాగుండేదేమో ఉంటుంది. తనకి హెల్త్ బాగాలేకపోయేది, ఇది కొద్దిగా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా నేనే కారణమని కొద్దిగా అట్లా నెగిటివ్గా మాట్లాడారు. కమ్యూనిస్టులకు కూడా కోడలు కష్టాలు ఉంటాయా? తప్పదు, మేము అందరికి చెప్పొచ్చాము, కానీ మేము అనుభవించాల్సి వస్తుంది. అంటే నేను ఇప్పుడు నవ్వుతున్నా అంటే అన్న నా లోపల చాలా బాధ ఉంటుంది, అదంతా కంట్రోల్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. అంటే అంత కష్టపడ్డాము ఇక్కడ అత్తగారింట్లో. చాలా కష్టపడ్డా. అంటే అవమానాలా? లాస్ట్కి నన్ను విడిపించాలని కూడా చూశారు, నన్ను వదిలిపియాలని కూడా చూశారన్న. అంటే పున్నానికి మీకు విడగొట్టాలని చూశారు, కానీ పున్నం ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే అటు తల్లిదండ్రి, ఇటు నేను భార్యని, తను ఇష్టపడి చేసుకున్న వ్యక్తిని. ఇంకా నన్నే అనేవాడు పున్నం, ఏం కాదు మనకి ఇంత కామనే కదా, మనం సర్దుకోవాలి, మనం అర్థం చేసుకోకుండా ఎవరు అర్థం చేసుకుంటారు, మనం 10 మందికి చెప్పి వచ్చాం కదా అని అనేవాడు. సరేలే అని సర్దిద్దుకునేది. కదమ్మా, నీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కూడా మీ అత్తగారు మామగారు వేధించారా? కామ్రేడ్ అని తెలుసు కూడా? మామగారు ఏం లేదు, అత్తయ్య కొంచెం అన్ఎడ్యుకేటెడ్. ఉన్నారు ఇప్పుడు? లేరు, ఇద్దరు లేరు. అయ్యో, ఇద్దరు లేరు. 2016లో అత్తయ్య, 17లో మామయ్య, ఇద్దరు అంతే. అప్పటి వరకు మీకు అవమానాలు ఉన్నాయి? లేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయి అన్న. అంటే ఆ తర్వాత 1 సంవత్సరం ఉన్నాం కలిసి, ఆ తర్వాత వేరున్నాం. వేరే ఉన్న నుండి బాగానే మేము ఏంటంటే అంత ఉన్నా కూడా లేనట్టు బతికేం. మామయ్య వాళ్ళకి అంత ఉన్నా కూడా లేనట్టే బతికేం. మేము సెటిల్ అవుదాం అనేసరికి తను సడన్గా ఇదైపోయింది. అప్పుడు ఎంతమంది పిల్లలమ్మా చనిపోయేసరికి? 3 పిల్లలా మీకు? 3 పిల్లలు అయినా పోయి కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయినా. మా హస్బెండ్ పోయి కూడా 3. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసేవారు ఆయన? వ్యాపారం చేసేట. వ్యాపారం. ఏం వ్యాపారం? వైన్స్. వేరే మా పార్ట్నర్స్ ఫస్ట్ అది ఫర్టిలైజర్స్ అని, అదే విత్తనాలకి ఎరువులు వేస్తాం కదా, దాంట్లో పెడితే మా చిన్నమామ, మా పెద్దనాన్న వాళ్ళతో, అంటే మా పున్నం వాళ్ళ మేనమామ, చిన్న నాన్న వాళ్ళతో పెట్టాం. కానీ ఒక 1 మంత్ తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేసారు. మామయ్య పెట్టించారు మాకప్పుడు, మాకెక్కడిది డబ్బులు, మామయ్య పెట్టించారు. ఓకే, మామయ్య పెట్టించారు. కదమ్మా, అడవిలో ఉండి మద్యపానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే మీరు బయట కూడా చాలా రోజుల వరకు తన చేతులు కట్టుకుని కూర్చున్న రోజులు. మద్యం వ్యాపారం అయితే ఐరన్ షాప్, అది సలాక సిమెంట్ ఉంటుంది కదా, ఆ షాప్ పెట్టామన్నా. ఆ షాప్లో చాలా లాస్ అయినాం. అంటే మనోళ్ళు అనుకొని పార్ట్నర్స్గా ఉన్నాం, కానీ వాళ్ళే మోసం చేశారు మమ్మల్ని. మోసం అనేది పక్కన పెట్టి వ్యాపారంలో వస్తుంటాయి. మీరు మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసాము. మేము బయటకు వచ్చి కూడా అదే ఫైట్ చేసాం, కానీ గత్యంతరం లేక పోవాల్సి వచ్చింది. బతకాలి, 3 పిల్లల్ని నన్ను పోషించాలి,
గత్యంతరం లేక మూడు బిజినెస్లలో లాస్ అయ్యాను. ఇది కూడా పార్ట్నర్షిప్, మేము ఓన్గా ఏం లేదు, మాకు 6 మెంబర్స్ పార్ట్నర్షిప్ ఉన్నారు. ఇప్పుడు గత్యంతరం లేదు, బతకాలి కాబట్టి అందులోకి పోవాల్సి వచ్చింది. అంటే అదొక వ్యాపారం తప్ప ఇంకా వేరే వ్యాపారం లేదన్న, ఏం లేదు. మళ్ళీ పార్టీలోకి వెళ్దామని ఇప్పుడు అనుకోలేదు? పార్టీలో నాకు ఇప్పటికీ ఉంది. ఈ బతుకు కాదు, ఇది స్వార్థపూరితమైన బతుకు. ఇప్పటికీ అదే మైండ్లో ఉంటుంది. నేను అక్కడ చనిపోయినా కూడా నలుగురు కోసం చనిపోయినా అన్నది ఉంటుంది. వీరత్వం పొందుతాం, అమరత్వం పొందుతాం. ఇక్కడ ఏంటన్న స్వార్థపూరితమైన జీవితం ఇది. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు. ఎదుటోడు బాగున్నాడంటే మనం బాగాలేకుండా ఏదో ఫీలింగ్ లోపల, ఏం చెయ్యలేం. ఈ జీవితం మంచి జీవితం కాదన్న నా అభిప్రాయం. నేను ఒక్కరి కోసం నేను అంటే నా అభిప్రాయం కదమ్మా. ఈ నెల చనిపోయారు, తినకి స్ట్రోక్ వచ్చిందన్న, హార్ట్ అటాక్ వచ్చింది. 2020లో చనిపోయారు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఆపరేషన్ అయిన తర్వాత 3 సంవత్సరాలకి హార్ట్ ఆపరేషన్కి వాల్స్ బ్లాక్ అయినని చెప్పాను కదా, ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. 3 సంవత్సరాల తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇక్కడ కొంచెం తలకు దెబ్బ తగిలింది. అది కూడా బాగానే ఉంది, పెద్దగా ఏం లేదు. ఒక పళ్ళు ఊడిపోయిండే, క్యూర్ అయింది అందులోకి వెళ్ళి కూడా. కానీ లాక్డౌన్ తర్వాత కొద్దిగా సిక్ అయ్యి కొంచెం ఇక్కడ పట్టుకుంది అమ్మ అనేసి అన్నాడు. అమ్మ అని పిలుస్తాడు నన్ను ఎప్పుడు పేరు అని. అమ్మ అంటాడు, వాళ్ళ మా చిన్న బాబుని బాబు అని పిలుచుకుంటా, బాబు అని పిలుస్తాడు. అమ్మ నాకు ఇక్కడ పట్టుకుంది అనేసి అంటే సరే. అప్పటికి ఇక హాస్పిటల్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సిఏ లెటర్ రాసి సిఏ సంతకం తీసుకొని హన్మకొండ పోయి చూపించుకొని వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ వాడినా అయినా కూడా కంట్రోల్ లేదు. ఇక్కడ కంట్రోల్ కావట్లేదు, హైదరాబాద్ పోయి చూపించుకున్నామని మళ్ళీ లెటర్ రాయించుకొని హైదరాబాద్ పోయి చూపిస్తే అందులో స్కానింగ్ తీస్తే ఇక్కడ పట్టుకున్నట్టు వచ్చింది. దానికి మెడిసిన్ ఇస్తే అది వాడినా కూడా కంట్రోల్ ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి మళ్ళీ పోయి అన్ని టెస్టులు చేసి గురువారం రోజు వెళ్ళి టెస్టులు ఇచ్చాము. అప్పటికి టైం అయిపోయింది. మళ్ళీ శుక్రవారం వెళ్తే ఇంకా కొన్ని టెస్టులు కావాలని అన్నారు. అంటే ఇచ్చేసి వచ్చాము. మళ్ళీ సాటర్డే రోజు పోతే అడ్మిట్ కావాలని చెప్పారు, ఇమీడియట్ అడ్మిట్ కావాలని చెప్పారు. ఏంటిది ప్రాబ్లం ఏంటంటే కూడా వాడికి చెప్పట్లేదు. పిల్లల్ని అడుగుతున్నారు కానీ నేను గాబర పడుతున్నా. ఎందుకంటే ఆయన వచ్చిన కాడ నుండి తన మీదనే ఉండే నాకు. ఎందుకంటే తనకి వెళ్తూ బాగాలేకపోవడం, ప్రతి క్షణం తన కోసం ఆలోచించేదాన్ని. అడ్మిట్ చేయాలి ఇమ్మీడియట్లీ అనేసి అంటే మేము బాగానే ఉన్నాడు కదా, ఎందుకు అడ్మిట్ చేయడం, అన్ని మెడిసిన్ వాడుతుంది కదా అంటే లేదమ్మా అడ్మిట్ కావాలని చెప్పారు. సో మచ్ కూడా యశోద హాస్పిటల్. చివరిగా ఏం చెప్పారమ్మా? షుగర్కి ఈయనకి షుగర్ లేదు కానీ ఎట్ ఏ టైం 800 షుగర్ వచ్చి ఆ షుగర్ వల్ల పల్స్ డౌన్ అయిపోయింది. చివరిగా మాట్లాడారు మీతో? నేను టిఫిన్ కూడా తినిపించానన్న, నా చేతులతో తినిపించేసి అమ్మ అన్నాడు నిన్న మొన్నటి కంటే ఇవాళ ఎలాగ ఉందమ్మా, చాలా ఎనర్జింగ్ ఉంది నాకు అనేసి ఇట్లా బాగా ఆయాస పడిపోతున్నాడు. అర్థం కాలే నాకు అసలు ఎందుకు అట్లా అంటే వద్దు మాట్లాడకు నేను చెప్తా. డాక్టర్స్ అప్పుడే రౌండ్స్కి వచ్చారు డాక్టర్స్. నీవు మాట్లాడితే ఆయాసం వస్తుంది కదా అనేసి అన్న. ఇడ్లీ తినిపించాను. ఇడ్లీ కొద్దిగా అటుకులు ఉప్మా ఏదో ఇచ్చారు. అమ్మ ఉప్మా వద్దు ఇడ్లీ తినిపి అంటే ఇడ్లీ తినిపించాను. మాట్లాడాను, ఏం కాదని భుజం తట్టాను. కాసేపటికే అప్పుడే డాక్టర్స్ వచ్చారు, అడావిడి చేసేసారు. అప్పటికే తనకి అయితే పల్స్ రేట్స్ చూస్తూనే ఉన్నాయి. మాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అన్న, రేట్స్ చూస్తున్నా చూడమ్మా అంటుండు, దగ్గర పెట్టుకుంటుండు. తను చూసుకుంటే ఇంకా టెన్షన్కి ఇది అవుతాడు అనేసి వద్దు నువ్వు దాన్ని చూడకని నేను ఇలా పట్టుకొని మూసిపెట్టిన. మళ్ళీ నేను సరే ఉన్నంతసేపు వయసులో కదా, ఉన్నంతసేపు నేను పట్టుకుంటా, ఆ తర్వాత తనే చూసుకుంటాడు కదా. వద్దు దాన్ని గురు అని పిలుస్తాం మా వారిని. గురువు చూస్తే దాని మీదనే ధ్యాస ఉంటుంది, చూడకు అనేసి అన్న. ఏందమ్మా నాకు ఎట్లా అవుతుంది అంటే ఏం కాదు డాక్టర్స్ వచ్చారు కదా అడుగుతా అంటే నవీన్ అని అక్కడ ఇంజియోగ్రామ్ చేస్తాడు అబ్బాయి, తెలిసిన అబ్బాయి, మన గోపన్న ఉన్నారు కదా శేషగిరిరావు వాళ్ళ చుట్టాలు అబ్బాయి. ఆ అబ్బాయికి అడిగాను, తమ్ముడు మరి ఒకసారి చూడు అన్నయ్యకి ఇలా ఇట్లా అంటున్నాడు, ఒకసారి అడుగు అన్న డాక్టర్స్ని అడుగంటే ఏం కాదక్క నువ్వేం డౌట్ పడక అనేసి ఆ తమ్ముడు కూడా అన్నాడు. కాసేపటికే లేరు అనేసి నాకు చెప్తలేడు. మా పెద్ద బాబు రూమ్లో ఉన్నాడు, ఏడ్చుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేను నాన్నకి ఇప్పుడే తినిపించి బయటకు వస్తే ఏడవక అనేసి అంటే కార్లు పట్టుకొని ఓవర్మని ఏడుస్తున్నారు. ఇక అప్పటికే నాకు అర్థం కాలేదు, ఆయనకి ఏం కాలేదు అన్న ఆ ధైర్యంతోనే ఉన్నా. అందరికి మా ఫ్రెండ్స్కి వీళ్ళకి అందరికి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి చెప్పాను.
స్వర్ణ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను, తిన్నాడు బాగానే తిన్నాడు. అన్ని రోజులు తినలేదు సరిగా, ఈరోజు మంచిగా తిన్నాడంటే నాకు ఏదో సంతోషం అనిపించింది. తిన్నాడు కదా బాగానే ఉన్నాడు అని అందరికి ఫోన్ చేసి చెప్పిన ఆ కొద్దిసేపటికే ఇదా. తర్వాత మీ జీవితం ఎలాగెళ్తుంది? తర్వాత గడిచిందన్న అంతంత మాత్రాన్ని. సమస్యల జీవితం అంటే ఇది జీవితం కాదు, సమస్యల పుట్ట. మీకు సమస్యలు ఏముంటాయమ్మా? అత్తగారు లేరు, చనిపోయారు అంటున్నావు కదా. సమస్యలు అంటే ఆర్థిక పరిస్థితులు. పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళకి 5th నుండే హాస్టల్లో వెళ్ళి, ఎందుకంటే మేము ఇన్ని కష్టాల నుండి వచ్చాం కదా, పిల్లల్ని మంచిగా చదివించాలని వాళ్ళకి 5th నుండే హాస్టల్ వేసాం. మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. మీ నాన్నగారిని మధ్యలో ఎప్పుడైనా కలిసారా? నాన్నగారు 2003లో కలిశారు. ఆ తర్వాత సిక్ అయ్యారంట, మళ్ళీ తర్వాత కూడా వెళ్ళండి 2003. ఏమన్నారమ్మా అప్పుడు మొదటిసారి చూసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత? చాలా సంతోషపడ్డాడు మన, చాలా సంతోషపడ్డాడు. సరేలే అమ్మ ఇప్పటికైనా బయటకు వచ్చేవు, అప్పుడు వద్దంటే పోయేవని ఏడిసాడు. ఉంటుంది నాన్న అదిగో, నేను అసలు మీ అల్లుడు వచ్చాడు కాబట్టి నేను బయటకు వచ్చాను, నేను వచ్చేదాన్ని కాదని చెప్పిన. పున్నం కూడా హెల్త్ బాగుంటే తను వచ్చేవాడు కాదన్న, తను వచ్చేవాడు కాదు, నేను కూడా వచ్చేవాడు. ఇప్పటికి కూడా అవకాశం ఉంటే పోవాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఏం చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటివి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని పెట్టి కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? లేదన్న, నాకు చెప్పలేదు. 3 రోజుల తర్వాత చెప్పారు నాన్న చనిపోయింది. నాన్నకి 6 months ఉండే. అయితే ఇంకొక ప్రాబ్లం ఏముంది అంటే, మా వాళ్ళు పంపించకపోయేటోళ్ళు, మా మామయ్య వాళ్ళు పంపించకపోయేటోళ్ళు మా దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటికి. వస్తే వాళ్ళే రావాలి, చాలా ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు, రావద్దు వాళ్ళు రావద్దు. దళంలో ఉంటే చచ్చిపోతే ఇట్లా వచ్చేవాళ్ళ, చనిపోయింది అనుకోవాలి అని అన్నాడు మా మామ. అన్నయ్య వస్తే కూడా చాలా గొడవ చేసి, మా అన్నయ్య చూడ్డానికి వస్తే కూడా చాలా గొడవ చేసి, ఎందుకు వచ్చేవు, నీ సంపద నా కొడుకు సంపాదిస్తుంటే నీ తీసుకెళ్ళిపోతావా అనేటోడు మా మామ. అయ్యో, చాలా బాగా ఏడ్చుకుంటా పోయేటోడు. పాప అప్పుడు చెప్పలేదు, పెద్ద బాబు అప్పుడు చెప్పాను ఇట్లా ప్రెగ్నెన్సీ అని చెప్తే మా అన్నయ్య వదిన, అమ్మ లేదు కదా, అన్నయ్య వదిన వచ్చారు తీసుకెళ్ళడానికి. వస్తే వాళ్ళని పెద్ద గొడవ చేసి పంపించేసాను. అప్పటి నుండి దూరంగా, నేను ఆ ఫ్యామిలీకి దూరంగానే ఉన్నా. దాదాపు నేను పోబట్టి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది అన్న, నేను మా ఫ్యామిలీని కలవబట్టి. తక్కువ మా ఫ్యామిలీని కలవడం, నేను తిప్పి కొడితే దాదాపు 5 సార్లు ఎన్నిసార్లు పోవచ్చు నా ఫ్యామిలీ దగ్గరికి. ఈ మధ్యన వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉన్నారండి? పర్వాలే అన్న. ఆ ఊరు చూస్తే నేను మా అమ్మ అయితే మా అన్నయ్య పెళ్ళి అయ్యాక వేరే ఊరికి వచ్చాడు, పెద్దగడ్డ అని. ఆ పెద్దగడ్డకు వచ్చేసాడు. కోటగున్నలో మా ల్యాండ్ పొలం, తోట ఉంటుంది అన్న, చింత తోట పెద్ద. ఆ ఊరు వాళ్ళ అవతల ఉంటుంది, కాలువ ఉంటుంది, కాలువ అవతల ఊరు ఉంటుంది, మాది సపరేట్గా ఉంటుంది మా ఇల్లు. అంటే వాళ్ళు దాదాలు అంటే పీటీజీ వాళ్ళు అనేసి అంటారు, వాళ్ళు ఉంటారు అవతల. యువతల మేము ఉంటాం, మాది ఒకటే ఇల్లు ఉంటుంది. ఈ కాలనీలో మా చుట్టాలందరూ ఉంటారు, కానీ వాళ్ళు సపరేట్గా ఉంటుండే. అప్పటి నుండి కూడా నాన్న సపరేట్గా ఉండేది. ఎవరు వచ్చినా కూడా నాన్న ఆదరించేవాడు. ఆదరియడం అన్నారు, అదేమంటే నాకు కూడా తెలియదు, కానీ అటు అన్నలు వచ్చినా ఇటు పోలీసులు వచ్చినా భోజనాలు పెట్టేవాడు. కానీ నాన్న కూడా బాగా సఫర్ అయ్యాడు అన్న, ఇటు పోలీసుల నుండి అటు అన్నల నుండి. అన్నలు కూడా బాగా కొట్టారు. ఎప్పుడైతే నేను దళానికి వెళ్ళాను అప్పటి నుండి మా నాన్నకి దెబ్బలు తగ్గాయి. మా నాన్నకి డైరెక్ట్గా పంపించారు స్కార్ నుండే. నాకు బాబాయ్ అవుతాడు, మా బాబాయ్ని ఇచ్చి పంపించాడు. ఆయన దగ్గర చిన్న తపంచ ఉంది. నేను చిన్నపిల్లని కదా, మా బాబాయ్ చిన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు, ఎత్తుకొని ఇట్లా చిన్నప్పుడు ఎత్తుకుంటారు కదా, అట్లా ఎత్తుకొని లాలించడం, ఇట్లా ఆడిపీయడం ఇలాంటివి చేసేది మా బాబాయ్. తను వెపన్ తీసుకొని వచ్చింది మా నాన్న కోసం, తిని ఇంపనమారా కారా అనేసి. అంత అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది కదా నాన్న, అట్లా ఇంపనమారు అన్న నేపథ్యంతో పంపించేది. నేను ఒకసారి వెపన్ సంచి ఇట్లా చిన్న బ్యాగ్ ఉంటాయి కదా అప్పట్లో బ్యాగులు, ఆ బ్యాగులో వెపన్ ఉంది. చూసిన మా నాన్నకి చెప్పబోతున్నాయి. ఇక మా బాబాయ్ ఏం చేసాడు, నా నోరు మూసేసాడు. మరి ఎందుకు తెచ్చావు ఇది అని చెప్పిన. అంటే నాకు వెపన్ తెలుసు, నాకు చిన్నప్పటి నుండి కూడా. ఎందుకు తెచ్చావు అనేసి అంటే, చెప్పకరా, నీకు దండం పెడితే చెప్పకరా అనేసి అంటే, సరే చెప్పగానే నాకు చిన్నప్పటి నుండి కూడా ఇట్లాంటివి బాగా ఉండే అన్న, నన్ను తెలుసుకోవాలి, అడగాలి అన్న అది కుతూహలం బాగా ఉండేది నాకు. ఎందుకు అనేసి అంటే, లేదురా
నాన్న ఇంపరమారుగా ఉందని పార్టీ పంపించింది అనేసి అన్న. నీకు ఎలా కనబడుతుంది ఇప్పుడు నాన్న ఇంపరమారుగా ఉన్నాడా ఎట్లుండు మీ అన్నే కదా అనేసి అడిగితే లేదు అట్టేం లేదు, నేను ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవడానికి నేను వచ్చిన అని చెప్పింది. ఆ తర్వాత నాన్నకి చెప్పాను ఇట్లా ఇట్లా సంగతి అనేసి చెప్తే ఇక నాన్న కూడా మాట్లాడి ఇక అన్నలు వచ్చిన తర్వాత అన్న మీరు నమ్మట్లేదు, అయితే బూరుకుపాడు ఎన్కౌంటర్ అయింది అప్పుడు. ఆ బూరుకుపాడు ఎన్కౌంటర్ అయిన నుండి నాన్న మీద బాగా పెట్టారు అన్నట్టు, నిఘా పెట్టారు. కానీ నాన్న ఇట్లాంటి పాత్ర లేదు నాన్న. కాకుంటే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళి టీ ఏదో తాగి అట్లకెళ్ళి వెళ్ళారు. అప్పటికి నేను చిన్నగా ఉంటా, నేను ఒక 9-10 ఇయర్సే ఉంటాను నేను బూరుపాడు ఎన్కౌంటర్. మీరు భావజాలంతో నాన్న కాళ్ళు పట్టుకున్న విడిపోయిన 2000 మంది జనాభాలో ఆయన పక్కన పెట్టి అడవిలోకి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల దాకా చూశారు. అటు నాన్న చనిపోయారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న పుణ్యం కూడా పుణ్యం లేరు. ఇద్దరు తలుచుకున్న చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పటికి కూడా. కదమ్మా, మీరు కాంబరేట్లు మీరు కన్నీరు పెడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి కదా. కానీ పుణ్యంని నేను అన్ని కళ్ళని చూసుకున్నాను. మా నాన్న లేనందుకు అమ్మ చిన్నప్పుడు నేను 1 year పాప అప్పుడు అమ్మ చచ్చిపోయింది. అందరినీ అక్కని అన్నని నాన్నని అందరిని ప్రతి ఒక్కరిని తనలో చూసుకున్నా. ఆయన మధ్యలో పోతే ఎట్లుంటే చెప్పన్నా. ఇప్పటికీ నేను మర్చిపోలేను, అది మర్చిపోలేదు అటువంటిది అన్న అనిపిస్తుంది. తనుండి నేను వెళ్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేదాన్ని కాదేమో. ఎంత అయితే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చేవాళ్ళో అంత దూరం అయిపోయారని ఇప్పుడు అట్లే ఉంటుంది. పొన్నం గారి గురించి పక్కన పెడితే కాసేపు ఏ పాట ప్రభావంతో నువ్వు అడుగుబాటు పట్టావో ఆ పాట పాడిన గద్దర్ గారు చనిపోయినప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అన్న, చాలా బాధ అనిపించింది. రోజు నేను వేరే ఏం చూస్తలేను, నా ఫోన్లో కూడా అదే నిద్ర కూడా పోవట్లేను అసలు. నేను మొన్న భూషణం దగ్గరికి పోయి వచ్చాను, తెలిసింది. నేను ఫోన్ ఆన్ చేసుకోలే, తెలిసింది. మా అన్నయ్య చూస్తున్నాడు, వార్తలు చూస్తున్నాడు. ఏంటన్నయ్య అనేసి అంటే గద్దర్ చనిపోయాడట రా అనేసి అన్నాడు. ఇక అప్పటి నుండి నాకు అదే పిచ్చి. ఆయన పాటలో ఆ ప్రభావంతో వెళ్ళినా కదా అన్న, ప్రతి ఒక్క పాటలో మీనింగ్ ఉంటుంది అన్నది. ఒక ప్రజా నౌక కదా, యుద్ధ నౌక అన్న. మాటకి ఆకర్షణీయులైన కానోళ్ళు పాటకు ఆకర్షణీయులవుతారు. పాటకి ఆకర్షణీయమవుతాం. అర్థం చేసి తొందరగా ఎదుటోళ్ళకి తొందరగా అర్థం అవుతుంది కదన్నా. గద్దరానికి నివాళిగా పాట పాడగలవమ్మా? నాకు గొంతు బాగాలేదన్నా. మీకు వచ్చింది పాట, 2 చరణాలు పాడండి. ఎందుకంటే ఆ పాట ప్రభావం కదా మీకు అడుగుబాటు తీసుకెళ్ళింది. జోహారులు 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 అన్న, అన్నకి జోహార్లు. కానీ అన్న పాటలు ఎంత వినాలనిపిస్తుంది. అది గుండెలకు అద్దుకొని ఉంటుంది ప్రతి ఒక్క పాట. మీకు పాటలతో మళ్ళీ అన్న లాంటి వ్యక్తి మళ్ళా ఉండలేరు అనుకుంటున్నా. నా అభిప్రాయం. రారు కూడా అన్న, రారు. అంత ధైర్యం కూడా చెయ్యలేరు అనుకుంటున్నా. మీకు ఎప్పుడైనా తర్వాత కలిసారా గద్దర్ గారు? లేదన్న, ఇంతవరకు కలవలేదు. చూడాలనిపించి అప్పుడు గద్దర్ అన్నని చూడడానికే మేము అందరు పిల్లలు మా ఊరికి వెళ్ళి ఒక లారీ నిండారు. తర్వాత మీరు చూడడానికి ఎందుకు అనుకోలేదు? చూడాలని అనిపించలేదా? ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఇక్కడ మొత్తము నేను ఈ పున్నమి నీ కోల్పోయిన తర్వాత ఈ బయట ప్రపంచం నాకు కనబడుతుంది. వెళ్ళాలి, తప్పదు. అంతవరకు నేను గడపకెళ్ళి బయట కాలు పెట్టలేదు. అలాంటి ప్రభావంలో ఉన్నా. ఇక్కడ వెళ్ళాలంటే తన అభిప్రాయం తీసుకోవాలి. తనకు ఉండాలి, నాకు ఉండాలి కదా. ఇప్పుడు నేను మొత్తం వీళ్ళ ఫ్యామిలీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ నేను ఎక్కడికి పోతే పిల్లల హైదరాబాద్లో హాస్టల్లో జాయిన్ చేశాను. పిల్లల దగ్గర పోతే తను బిజినెస్ చూసుకుంటే నేను పిల్లల దగ్గరికి వెళ్ళేదాన్ని. చివరిగా చెప్పమ్మా, ఇప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు అప్పుడులో పాటల ప్రభావంతోనో లేదా స్థానికంగా ఉన్న సమస్యల మీద
పోరాటం చేయాలని అడుగుబాటు పెట్టారు. ఒక కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు ఉండేవారు. అవును. తర్వాత అంటే మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళబట్టి పార్టీ గట్టిగా నిలబట్టబట్టి పార్టీ ప్రజల కోసం పనిచేపట్టి ప్రభుత్వాల కిందకి దిగి అక్కడున్న ప్రజలు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాయి. దానికి ఖచ్చితంగా పార్టీ యొక్క ప్రభావమని చెప్పాల్సింది అది. ఇప్పుడు ప్రజలు ఇప్పుడున్న యువకులు చాలామంది అంత కమిట్మెంట్ లేకుండా వ్యక్తిగత స్వార్థం కోసమే వ్యక్తిగత విలాసాల కోసమే వెళ్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం సమాజం అన్న ఆలోచన లేని వాళ్ళకి మీరు ఇచ్చే సమాచారం మీరు చూస్తుంటారు కదా చాలామంది రకరకాల వేషాలు రకరకాల విలాసాలు వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగతమే తప్ప సమాజం తల్లిదండ్రులు అన్నీ వాళ్ళకి ఆలోచన లేని వాళ్ళకి. అంటే ఇప్పుడు ఉన్న పిల్లలకి మనం ఏం చెప్పలేం. వాళ్ళు ఆలోచించుకునే ఏజ్ ఉంటుంది. వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో. ఇప్పుడు పేరెంట్స్ చెప్పినా కూడా వినేటట్టు లేదు కదా యూత్ అన్న వాళ్ళు. ఎంతమందో సగంలో సగం మంది వింటారు కావచ్చు. సగం పిల్లలు వింటున్నారా? మా పిల్లలు కొంచెం అలాగా కొంచెం ఇలాగ పర్వాలేదులే. ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఇంకా రేపు చెప్పలేమన్నా. ఇప్పుడు మట్టుకైతే పర్వాలేదు. అంటే ఈ దారి తప్పుతున్న పిల్లలకి దారి తప్పడం వెనక కారణం తల్లిదండ్రులు అనుకోవాలా సమాజం అనుకోవాలా? ఒకవేళ సమాజం అయితే ఏం చేయాలి? తల్లిదండ్రుల బాధ్యత ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏముంటుంది అన్న. ఇప్పుడు తల్లిదండ్రులు పలానా చోటికి వెళ్ళిరా అని నేను నా పిల్లల కన్నా ఆ పని మీద వెళ్ళిరా నాన్న అని చెప్తా. వాడు అది ఆ పని మీద వెళ్తుండా ఎక్కడికి వెళ్తున్నా తల్లిదండ్రులకి ఎట్లా తెలుస్తుంది? తల్లిదండ్రులు నిందించడం అన్నది కరెక్ట్ కాదు. మరి ఎవరు నిందించాలి? సమాజాన్ని నిందించాలా లేకుంటే ఈ కల్చర్ ప్రభావం అన్న మెయిన్గా కల్చర్ మంచిగా లేదు. మన కల్చర్ కాకుండా విదేశీ కల్చర్ అలవాటు పడబట్టి దారి తప్పుతున్నారు అనుకుందాం. సో ఈ ప్రభావం తర్వాత భావితరాలు పడుతుంది కదా, సమాజంలో చూపిస్తుంది కదా. పడుతుంది. ఈ కల్చర్ మార్చాలంటే ఏం చేయాలి? మార్చాలి అంటే ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్లో మంచి ఉపయోగించుకుంటే మంచిగా వస్తుంది. చెడు ఉపయోగిస్తే చెడు దానికి మంచి కంటే త్రిబుల్ చెడు ఉపయోగించాల్సి వస్తుంది. ఒకప్పుడు ఈ ఫోన్ లేనప్పుడు ఇవన్నీ జరిగేటియా? లేదు. దేనివల్ల ఎట్లాంటి ప్రభావితులు అవుతున్నారు యూత్ అంటే దీనివల్లనే. చెడుని ఎప్పుడు మనం నలుగురు మాట్లాడుకునే దగ్గర మంచి ఎక్కువ ఫోకస్ కాదన్న, చెడు ఫోకస్ అయినట. అట్లే పిల్లలు కూడా అట్లే అవుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది కాదు. రోజుకు ఇప్పుడు ఐఫోన్ ఉంది. ఐఫోన్లోకి వెళ్ళి ఇంకే ఫోన్ వస్తుంది తెలియదు కదా. చిన్న ఫోన్ ఉండేది, ఆ తర్వాత ల్యాండ్ ఫోన్ ఉండేది. ల్యాండ్ ఫోన్కి వెళ్ళి చిన్న డబ్బా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్కి వెళ్ళి ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్కి వెళ్ళి యాపిల్ ఫోన్, దీనికి రకరకాలు చాలా వస్తున్నాయి కూడా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో వేదికలకు తెలిసిపోతుంది. అంత డెవలప్ అయింది. మనం ఎవరిని కంట్రోల్ చేయగలుగుతాం. మా అడవిలో పసుపులేటి బాలరాజు అనే వ్యక్తి కిడ్నాప్ వెనక్కి పొన్ను ఉన్నారని, ఆయనతో పాటు మీరున్నారని. నేను హెల్త్ ఇష్యూస్ వల్ల నేను హాస్పిటల్లో ఉన్నా. ఏం జరిగిందమ్మా అసలు? ఎవరి కోసం కిడ్నాప్ చేశారు? రణదేవన్న కోసం అని కేంద్ర కమిటీ మెంబర్ ఉన్నారు రణదేవన్న. తను అరెస్ట్ అయ్యారు వరంగల్లో. ఏదో పార్టీ పని మీద వచ్చినట్టున్నారు. తను అరెస్ట్ అయితే తనని విడిపించడం కోసం పసుపులేటి బాలరాజు గారిని, ఎమ్మెల్యే బాలరాజు గారిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఎవరెవరు వెళ్ళారు అందులోకి? అప్పుడు భూషణం, అంజన్న అందరు ఉన్నారు. మా బ్యాచ్ మొత్తం ఉన్నారు. నేను లేను. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను హాస్పిటల్ వెళ్ళి తీసుకొని వచ్చారా? వెళ్ళి తీసుకొచ్చి 25 రోజులు ఉన్నారు మీ దగ్గరే. 25 రోజులు ఉన్నారు. మీరు అప్పుడు వాళ్ళకి అన్నం పెట్టారా? పెట్టాం. ఆయన పారిపోతాడని చేయలేదు? లేదు. మా ఏజెన్సీ కదా, ఏజెన్సీ కాబట్టి ఆయన చెక్ డామ్స్ దేనికోసము వస్తే కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. క్రాంతిరాణి దేవుని విడిచిపెట్టిన తర్వాత తనను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. సాధారణంగా మాజీ నక్సలైట్లకి రివార్డులు వస్తాయనో, లేదా డంపులు తీసుకొచ్చి దాచుకుంటారనో, లేదా సెటిల్మెంట్ చేసి కోట్లు సంపాదిస్తారని ఒక ప్రచారం ఉంది. వాస్తవం అంటారా? అది తప్పు అన్న, 100% తప్పు. అది ఎవరో ఒకరు పార్టీకి ద్రోహం చేయాలనుకునే వాళ్ళు వెపన్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళు వాస్తవమే, డంపులు తీసుకొచ్చుకున్న వాళ్ళు వాస్తవం, కానీ చాలా తక్కువ. పార్టీకి నమ్మిన వాళ్ళు, పార్టీ నా ఊపిరి అనుకునే వాళ్ళు మాత్రం అలా చేయరు. ఎవరో ఒకరు చేస్తారు, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు కూడా బయట ఉండలేరు. మరి మీరు జనగామలో ఉన్నప్పుడు ఇక్కడ జనగామ దగ్గర భువనగిరిలో నయీం అనే పేరు విని ఉంటారు. నయీం అనే వ్యక్తి బెదిరింపులు రాలేదా? మేకల రామ్ గోపాల్కి చంపడానికి కూడా యత్నించాడు. నయీం అనే వ్యక్తి మేకల రామ్ గోపాల్ కూడా
చంపడానికి యత్నించారు. ఆయన నుండి కూడా చాలాసార్లు తప్పించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు ఆయనకి మీకు మీ రామ్ గోపాల్కి మధ్య విభేదాలు ఎందుకు? ఎందుకంటే ఆయన మొత్తం ల్యాండ్ ఇష్యూ చేసేవాడు, ఎవరు నయం. అలాంటి వాటికి వ్యతిరేకంగా తిను చేసేది. ఎందుకు మా దాంట్లో జోక్యం ఎందుకు కల్పించుకున్నావు, నువ్వెందుకు అడ్డం వస్తున్నావు అన్న దాంతో నయం చంపాలని ప్రయత్నించాడు. 2-3 సార్లు తప్పించుకున్నాడు కూడా. డైరెక్ట్ ఇంటికి వచ్చాడా బెదిరింపైనా? ఇందుకు కాదు, బయట అదే తిని ఉండకపోయేది. అట్లా అని తెలియంగానే మేము చాలా అలర్ట్గా ఉంటామన్న, నేనన్నా తనన్న కూడా. చిన్న చిన్న పిల్లల్ని నేను వేసుకుని ఉండేది. ఆయన అజ్ఞాతంలోకి ఉండేది. అంటే అజ్ఞాతం అంటే వాళ్ళని తప్పించుకొని తిరిగేటోడు. ఎక్కడ ఉన్నది అనేది కూడా ఎవరికి తెలియకపోయేది, నాకు తనకు మాత్రమే తెలిసేది. నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? అడగమ్మా. మరి మీరు ఇంత ఇంటర్వ్యూస్ తీస్తున్నారు, మీకు లాభం ఏంటి? ఇందులో లాభాలు అనేది ఉండదమ్మా. ఇందులో మీరు చేసిన కష్టాలు నష్టాలు, అప్పుడు పడ్డ పరిస్థితులు భావితరాలు చెప్పాలనే తప్ప ఇందులో లాభం నష్టం అనే ప్రశ్న పక్కన పెడతాం. అంటే గతంలో జరిగింది, మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ కష్టం అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. నక్సల్స్ అంటే ఎందుకు పుట్టారని కూడా తెలియదు. మీరు ఇందాక చెప్తున్నట్లుగా మీ తరంలోనే నక్సల్స్ అంటే వాళ్ళకి మెడలు ఉంటాయి అని అనుకునే రోజు నేను అదే ప్రభావం ఉన్నారు కదా. ఇప్పుడు కూడా కొంతమంది నక్సల్స్ అంటే చేతులు తుపాకులు ఉంటాయి అనే సినిమా ప్రభావంతో ఉన్న వాళ్ళకి ఇది నక్సల్స్ అంటే తుపాకులు పట్టుకున్నది కాదు, ఇది ప్రజల కోసం ఉన్న ఒక వ్యవస్థ అని చెప్పడానికి చేసిన కార్యక్రమం తప్ప. అయితే ఇందులోనే మీరు అడిగిన ప్రశ్న ఇంకో సమాధానం కూడా, మీరు చేసిన కష్టం ఏదైందో అప్పట్లో పోలీసులు పడ్డ శ్రమ కూడా చూపించాలని ఈ 2 వర్గాలను చూపిస్తాను తప్ప ఒక పార్టీకి మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగానో లేదా పోలీసులకి వ్యతిరేకంగానో చేసే ఇంటర్వ్యూలు కావు. యువత చెడిపోవడానికి ప్రధాన కారణం టెక్నాలజీ అంటున్నారు శాంతి గారు. సెల్ ఫోన్ల ప్రభావంతోనే యువకులు పెడదవ పడుతున్నారు కాబట్టి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా పిల్లల్ని కంట్రోల్ చేసే బాధ్యత తల్లిదండ్రులు అని చెప్తున్నారు. ఇది వారం శాంతి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.